వాళ్ళల్లో మధ్యాహ్న భోజనం ముఖ్యమైనది, చదువు మధ్యాహ్నం అయిపోయింది. చదువు ఎవడికి అక్కల్లా. భోజనంలో గుడ్డెట్టారా, గడిది గుడ్డెట్టారా. అంటే రీసెంట్గా గరికపాటి గారు కొన్ని విషయాలు అయితే షేర్ చేసుకున్నారు పబ్లిక్ డొమైన్లో. అంటే లైక్ ఆయన ఒక ప్రవచనంలో చెప్తూ అలా గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఫుడ్ అనేది తినడానికే వస్తున్నారు స్టూడెంట్స్. దాని తర్వాత ఏంటంటే వాళ్ళకి మంచి సౌకర్యాలు, మంచి బట్టలు, మంచి బ్యాగులు ఇవన్నీ ఇచ్చేస్తే వాడు ఏం చదువుతాడు, వాడు ఏం సరిగ్గా చదవట్లేదు, వాడికి గుడ్ అవసరమా అని చెప్పేసి అంటున్నారు. నిజంగా చెప్పాలంటే ఒక హెల్తీ పర్సన్గా ఉండాలి అంటే మనం డెఫినెట్లీ మంచి ఫుడే తీసుకోవాలి. సో దాంట్లో ఎగ్ కూడా చాలా మెయిన్ క్రూషియల్ రోల్ అయితే ప్లే చేస్తారనమాట. గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే ఫ్రీ మిడ్ డే మీల్స్ ఏదైతే ఉందో, మిడ్ డే మీల్స్, వాటి వల్ల చాలామంది ప్రజలకి చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇప్పుడు నా ఒపీనియన్ ఏంటంటే అతను చదువు మీద ప్రెస్ చేసి మాట్లాడారు. దాని తర్వాత ఫుడ్ ఇంకా ఇలా తినుకుంటూ ఇలా ఉంటే ఎలా చదువుకుంటాడని చెప్పేసి ఆ వేలు దాన్ని ప్రొజెక్ట్ అయితే చేశారన్నమాట. ఆయన చాలా విషయాల మీద అయితే చాలా ప్రవచనాలు అయితే చెప్పారన్నమాట. చాలా మంచి నాలెడ్జబుల్ పర్సనే కాదనట్లేదు. బట్ కొన్ని స్టేట్మెంట్స్తో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆయన ఏంటంటే ఎడ్యుకేషన్ గురించి హైలైట్ని చేస్తూ సో ఫుడ్ని ఏంటంటే వాళ్ళు తినడానికి వచ్చారా అన్నట్టుగా మాట్లాడారన్నమాట. అంతే, ఇక్కడ దీంట్లో పెద్ద కాంట్రవర్సీ ఏం లేదు. ఎవరు తిండి వాళ్ళే తెచ్చుకోవాలి అని చెప్పేసి ఇంకొక స్టేట్మెంట్ కూడా అన్నారు. అదేంటంటే గవర్నమెంట్ అనేది లిటరలీ ప్రొవైడ్ చేస్తుంది ఫ్రీగానే. సో దే హ్యావ్ టు ప్రొవైడ్. ఎందుకంటే బిలో పావర్టీ లైన్ ఉన్న క్లాసెస్ కూడా వాళ్ళ కొడుకులను కూతురును ఒక పూట కనీసం తిండి దొరుకుతుందని చెప్పేసి కూడా పంపించిన రోజులు ఎన్నో ఉంటాయి, మీకు తెలిసిందే. అందుకు ఇక్కడ ఆయన ఏంటంటే ఫుడ్ కోసమే వస్తున్నారా అని చెప్పేసి అలా పోర్ట్రే చేసి మాట్లాడారనమాట. అంతే, అంతకుమించి ఏం లేదు. మ్యాక్సిమం దీన్ని ఎక్కువ కాంట్రవర్సీ చేసి రిలీజియస్ ఆస్పెక్ట్లో చాలామంది అయితే తీసుకెళ్తారన్నమాట. సో ఎందుకంటే ఆయన పూర్వంలో మాట్లాడిన ప్రతి మాటలు హిందూయిజం గురించి కూడా చాలా విషయాల గురించి కూడా ఉంటాయన్నమాట. ఆయన ఒక పబ్లిక్ ఫిగర్, ఆయన చాలా సెలబ్రిటీ అనమాట. యూట్యూబ్లో కూడా మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి సో ఇంకోసారి మాట్లాడేటప్పుడు ఆయన ఆచితూచి చూసి మాట్లాడితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అండ్ తినాలి, మంచి ఫుడ్ గవర్నమెంట్ కూడా ప్రొవైడ్ చేయాలి. ఎందుకంటే చాలా మంది ఫ్యామిలీస్ కూడా మంచిగానే కోరుకుంటాయి గవర్నమెంట్ ఇంకా చాలా సపోర్ట్ చేయాలని చెప్పేసి. సో ఎడ్యుకేషన్ బాగుండాలి, ఫుడ్ బాగుండాలి, రెండూ బాగుండాలి. సో వీటి మీద మీ ఒపీనియన్ ఏదైనా ఉంటే కింద కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను.